సమంత నాగచైతన్య విడాకులు ప్రకటించి చాలా కాలం గడుస్తున్నా ఇంకా వాళ్ల విషయం హాట్ టాపిక్ గా నెట్లో నలుస్తుంది. వాళ్ల విడాకులపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. చాలా మంది చాలా రకాల రీజన్స్ చెప్తున్నారు. అయితే అసలు కారణమేంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియకపోవడం గమనార్హం. విడాకులు తీసుకున్న మొదట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు సమంత అయితే తనను ఒంటరిగా నాగచైతన్యతో కలిసి ఓ గదిలో ఉంచితే అక్కడ పదునైన వస్తువులు పెట్టొద్దని అన్నది. ఇంకొక వైపు చైతన్యని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకవేళ ఇప్పుడు సమంత ఎదురుపడితే ఏం చేస్తారు అని అడిగితే తనని హక్ చేసుకొని ఎలా ఉన్నావని అడుగుతాను అని చెప్తాడు. వీరిద్దరి మాటల మధ్య తేడాని గమనించిన నెటిజన్లు అప్పటి నుండి సమంతదే తప్పు అని తీర్మానించారు. దీనిపై నాగార్జున కూడా స్పందించి తప్పు సమంతదే అని చెప్పి క్లారిటీ ఇచ్చాడని బాలీవుడ్ మీడియా కథనాలు కూడా రాసింది. అయితే వాటన్నింటినీ ఖండిస్తూ నాగార్జున రియాక్ట్ అయ్యాడు. నా పేరు మీద వచ్చిన న్యూస్ అంతా అబద్ధం. నేను ఏ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. సమంత మొదటి నుండి మా ఇంట్లో అమ్మాయిలాగా కలిసిపోయింది. అలాంటి ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు నేను ఎప్పటికీ చేయను. వారిద్దరిని కలపడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఇరువురు వారి నిర్ణయాన్ని మార్చుకోవడానికి అంగీకరించలేదు. ఈ విడాకుల విషయంలో సమంత తప్పు ఉందని నేను ఎక్కడా ప్రస్తావించలేదు. తను అసలు ఏ తప్పు చెయ్యలేదు అని నిర్మోహమాటంగా చెప్పాడు నాగార్జున. సమంత తప్పు లేదని చెప్తున్నాడు నాగార్జున కాబట్టి అయితే నాగచైతన్య తప్పు ఉందా ఇందులో అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఇదంతా కాకుండా విడాకులు ఎందుకు తీసుకున్నారో కారణం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. నాగార్జున ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు బాలీవుడ్ మీడియా సైట్స్ లో కథనాలు ప్రచురితమవుతున్నాయి. మరి తర్వాత ఏమవుతుందో, మరి దీని గురించి నాగార్జున ఏమని రియాక్ట్ అవుతారో చూడాలి.